రావా హస్బెండ్తో వస్తావా? నా హస్బెండ్తోనే వెళ్తా. మా పెళ్లి చేసుకుందాం పా. హే గైస్, దిస్ ఇస్ ఏజే. నేను ఇప్పుడు తెలుగులో కూడా వీడియోలు స్టార్ట్ చేసినాను. ఇంకా థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా బాగా సపోర్ట్ చేసినారు. నాకు అలాగే సపోర్ట్ చేయండి, లైక్ కూడా చేయండి, వీడియోకి సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా ఈ వీడియో ఎండ్ దాకా చూడండి. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మీ పేరు తాబేలు? ఎన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది నా జీవితంలోకి రావడానికి? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. నేను ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోతుండే. ఐ జస్ట్ సా యూ అండ్ నేను అంతా మర్చిపోయినా నేను ఎవరినో ఏమో. నాకు ఇట్లా అనిపిస్తుంది నేను ఫ్యూచర్ హస్బెండ్లో ఉన్నా. పిచ్చండి ఇది. ఏం మాట్లాడుతున్నారు అసలు? తెలుగు వేసేసాడు, బాగా వేసేసాడు. తెలుగు రాదా మీకు? యా తెలుగు. అయ్యో తెలుగు, మా తెలుగే మాట్లాడుతున్నాను నేను. నా పేరు ఏజే. యా మీరు ఏజే కదా. యు నో మీ. యా అంటే నువ్వు ఫ్యూచర్ బస్సు డిస్టర్బ్ చేస్తాం. మనం ఎట్టన్నా పార్క్ పోతే మంచిగా ఉంటుంది. నేను తెలియని పర్సన్స్తో పార్క్ రాను. రావా హస్బెండ్తో వస్తావా? నా హస్బెండ్తోనే వెళ్తా. మా పెళ్లి చేసుకుందాం పా. నాకు ఒక టేస్ట్ ఉంది కదా, వాళ్ళని చేసుకుంటా నేను. అంటే నేను దానికన్నా ఎక్కువ హై లెవెల్ ఉన్నా. నాకు అనిపించదు కదా, మీరు చెప్తే నాకు ఎలా అనిపిస్తుంది. నా టేస్ట్ అయితే నువ్వే ఉన్నావు. బట్ మీ ఇంట్రెస్ట్ మీరు చూస్ చేస్తారు. నీకు ఆవకాయ పచ్చడి అంటే ఇష్టం కదా, అందుకే నేను ఇష్టం లేను. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. నేను చికెన్ బిర్యానీ అసలు, నీకు ఆవకాయ పచ్చడి అంటే ఇష్టం. చికెన్ బిర్యానీ అంటే కూడా చాలా ఇష్టం. పొట్టోడికి దోలు తీరిపోయింది. అన్నీ ఇష్టమా? ఓకే ఓకే. చికెన్ బిర్యానీ కూడా కాదేమో, నాకు నచ్చిన వేరే డిష్ అయ్యి నేను మోమోస్. ఓ మోమోస్ కూడా నాకు చాలా ఇష్టమే. చూడు నాకు అంటే నేను నీకు ఇష్టం కానీ నువ్వు అది ఒప్పుకుంటలేవు, అంతే తేడా. నువ్వంటే నాకు ఎంత ఇష్టం ఎరికేనా? ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? నాకెలా తెలుస్తుంది? నా కళ్ళలో చూస్తే తెలుస్తుంది. మీ కళ్ళలో ఎవరి కళ్ళలో పడితే వాళ్ళ కళ్ళలోనే చూడండి. చూడవా? కానీ నవ్వుతున్నావు కదా. నవ్వుతున్నాను. నన్ను ప్రేమిస్తే నవ్వుతావు. నేను ఎవరితో అయినా నవ్వుతూనే మాట్లాడతా. అందరితో మాట్లాడక అట్లా. నేను చాలా జెలస్ ఎరికేనా? మీకు జెలస్ ఉంటే నాకేంటి ప్రాబ్లం? నేను నీ కాబోయే హస్బెండ్ని కదా. మీరు ఎలా డిసైడ్ చేస్తారు? దేవుడు డిసైడ్ చేసిండు. దేవునికి ఆడతావా? నువ్వు ఎలా డిసైడ్ చేసినావు అని? దేవుడి మీద నమ్మకం ఉందా లేదా? దేవుడు డిసైడ్ చేస్తే నాకు నచ్చాలి, నాకు నచ్చితే నేను అంటే దేవుడికి ఎదురు చెప్తావా? చెప్తాను. సరే మరి ఇక నువ్వు డిసైడ్ చేసినావు నీకు మంచోళ్ళు ఇష్టం లేదంటే ఇప్పుడు నేనేం చేయాలి దానికి? ఏం చెప్పావురా? మీరు చెప్పుకోకూడదు, మీరు జడ్జ్ చేసుకోకూడదు. నేను మంచోన్ని మేము చెప్పాలి మంచోళ్ళు కాదా అని. అచ్చా నువ్వు చెప్పాలి. మరి నాతో టైం స్పెండ్ చేస్తే ఎరకవుతుంది కదా నీకు మంచోన్నా కాదా, అప్పుడు డిసైడ్ చేసుకోవచ్చు. నాకు నచ్చితే నేను టైం స్పెండ్ చేస్తాను, నాకు నచ్చకుండా మరి నేను మంచోన్ని. మీరు మంచోళ్ళని మీరు ఎలా చెప్పుకుంటారు? మరి టైం స్పెండ్ చేయండి. మరి నేను చెప్తున్నా మీరు మంచోళ్ళని. ఐ నో అంబా, యూ నో అండ్ ఐ డోంట్ నో. నేను ఎంత మంచోని ఎరికేనా? ఎంత మంచోని అయితే నిన్ను ప్రేమించిన. ఓవర్ యాక్షన్ చేయకురా. నాకు ఇష్టం లేదు కదా మీరు, సో ఎంత మంచోడైనా ఎంత ఇష్టం లేకుంటే నవ్వుతున్నావు. సరే నా నంబర్ తీసుకొని నాకు కాల్ చేస్తే నేను నీ నంబర్ సేవ్ చేసుకుంటా. నా నంబర్ నీకు వద్దితే నీ నంబర్ నాకు కావాలి. ఇయ్యవా? ఎందుకు? భార్య అలా నోరుతో ఇచ్చేసాలి. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ? ఎట్లా ఇస్తారు మరి? డిప్స్ కొడితే ఇస్తారా? మీరెవరో తెలియకుండా మా నెంబర్స్ మీకు ఇవ్వలేం కదా. బయోడేటా సెండ్ చేయనా? సెండ్ చేయండి. సెండ్ చేయాలంటే నా నెంబర్ కావాలి కదా మీకు. జీమెయిల్ అకౌంట్ కావాలి. జీమెయిల్ అకౌంట్ అదే లేదా నీకు జీమెయిల్ అకౌంట్? జీమెయిల్ అకౌంట్స్ లేవు, నెంబర్ నేను షేర్ చేయను. మీరు ఎలా నెంబర్ చేస్తారు? మరి నిన్ను గుర్తుపట్టాలంటే నిన్ను కాల్ చేయాలంటే ఏం చేయాలి? కాల్ చేయాలంటే నెంబర్ ఇవ్వాలి. మీరు నా నెంబర్ తీసుకోవాలి. అంటే మీ ఫ్రెండ్స్ తోటి నేను పోరాడాలన్నమాట నీకు దక్కించుకోవాలంటే. సరే మీ ఫ్రెండ్స్ తోటి మాట్లాడి సంబంధం కుదిరించి అచ్చా కట్నాలు గిట్లా మాట్లాడి ఎంత కట్నాలు ఇస్తున్నారు, ఎదురు కట్నం ఇచ్చి చేసుకోవాలి ఏంది? ఆబ్వియస్గా
సరే మరి ఇస్తాను నేను 10 లక్షలు అయితే చాలా నాకు మినిమం 1 కోటి రూపాయలు ఉండాలి. 1 కోటి రూపాయలు నీ స్మైలే ఉంది కదా 1 కోటి రూపాయలు అంతా. నాకు ఒక మ్యాజిక్ వస్తుంది ఎరికేనా నీ మనసులో ఏముంది ఎప్పుడెప్పుడు మనకు అర్థం కాదుగా మన మనసులో ఏముంది నీ మనసులో ఏముంది అది నీకు ఇప్పుడు దొరుకుతుంది కొద్ది క్షణాల్లో. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? నా మనసులో ఏముందో మీకు ఎలా తెలుస్తుంది? అదేతో మ్యాజిక్ ఉంది నాకు ఆ మ్యాజిక్ వస్తుంది నువ్వు మనసులో ఆలోచించుకో ఇది నాకు కావాలని ఇప్పుడు నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఇట్లా చేయబెట్టు ఈ చెయ్యి మళ్ళీ ఒకసారి అనుకో ఇది కావాలి అనుకున్నా. అసలు నా చెయ్యి కావాలా చూడు నీకు అనుకుంది దొరుకుతుంది. నా పేరు BMW కార్ నా పేరే అది నువ్వు అన్న నా BMW కార్ కావాలి నా పేరే BMW కార్. మీ పేరు BMW కార్ కాదు నాకు కార్ అంటే ఏంటో నాకు తెలుసు. కార్ అంటే ఏంది కార్ ఇట్లా ఉంటుందా? ఇట్లా ఉంటుంది అట్లా నాకు తెలుసు కార్ అంటే ఇంత చిన్నగా ఉంటుందా? అంతే. మరి చిన్న కార్ కొనిస్తా కదా కొనియండి పా మరి రండి ఆడ పార్క్కి. నాకు ఇక్కడ ఉన్నా ఇక్కడికే తీసుకొని రావాలి. ఎన్నో పార్క్ వరకు రాను మేము. సరే మరి మరి నా ఫ్యూచర్ గర్ల్ ఫ్రెండ్ బాగా యాటిట్యూడా? యా అచ్చా నా ఫ్యూచర్ గర్ల్ ఫ్రెండ్ అనమాట. నువ్వే యా అన్నావు కదా. నేను చెప్పలేదు ఫ్యూచర్ గర్ల్ ఫ్రెండ్. సరే సరే యాతో అన్నావు కదా. నో యాటిట్యూడ్ ప్లస్ ఫ్యూచర్ గర్ల్ ఫ్రెండ్. నో ఫ్యూచర్ గర్ల్ ఫ్రెండ్. నిన్న సెలవు చేసినావా? ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న నిన్న సెలవు చేసినావా? కనిపించలేవు మా ఇంటి బయట నుంచి కనిపిస్తావు ఒక రోజు రాత్రికి చందమామ. తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది అదేం జరగదు నువ్వు దురాశ పడకు ఊకోయిగా. ఓ మీరు బాగానే బిస్కెట్లు వేస్తున్నారే. కానీ నీకు బిస్కెట్లు అంటే ఇష్టం కదా? నాకు ఇష్టం లేదు. లేదా? నాకేమి ఇష్టమో మీకు ఎలా తెలుసు? నేను ఇష్టం ఎరికే ఇది ఇష్టం లేదు చెప్పానా మీరంటే ఇష్టం అని? చెప్పినావుగా నేను నవ్వు చెప్పింది. అవును నా నవ్వుకి ఏదో 1 కోటి రూపాయలు ఇస్తారని నవ్వాను కదా. 1 కోటి రూపాయలు బ్యాంక్లో చెక్ చేసుకో ATMలో పోయి ఆ చెక్ క్రెడిట్ కూడా అయింది. ఆ చెక్ కూడా మీరే ఇవ్వండి అప్పుడు తెలుస్తుంది. సరే మరి మనం వాక్ చేసుకుంటే మాట్లాడుకోవచ్చుగా. మనం ఇట్లా వాక్ చేసుకుంటే మీ ఇంటికి పోవచ్చు కాఫీ తాగొచ్చు ఆడ కూర్చొని. మీరు ఎవరో తెలియకుండా నేను ఎలా ఇంత మాట్లాడినా తెలియదు అంటున్నావు ఎట్లా చేస్తావా? అట్ అవుతున్నా నేను ఎప్పుడు చూసినా ఇదే పనిరా కొంచెం కూడా బోర్ కొట్టదా? 5 మినిట్స్కి నాకు ఎలా తెలుస్తారు మీరు? 5 మినిట్స్కి తెలియదు ఏమో అదేతో అంటున్నావు కూర్చొని మాట్లాడదాం మనం మీ ఇంట్లో టీవీ చూసుకుంటే మాట్లాడదాం మనం జోడి చూసుకుంటే మాట్లాడదాం. మా ఇంటికి మిమ్మల్ని ఎలా తీసుకెళ్తారు? మా ఇంటికి పోదాం మరి మీ ఇంటికి నేను ఎలా వస్తాను? మీరు ఎవరో మా హోటల్కి పోదాం. హోటల్కి ఎటు పోదాం పార్క్కి పోదాం. మీరు ఎవరో తెలియదు. నాకు ఎరికే నీకు ఎటు పెడుతుంది నా మనసులో పెరుకుపోయేది నా మనసులో పెడుతుంది. చూడు ఇప్పుడుతో నవ్వినావు కదా 1 కోటి రూపాయలు వచ్చినాయి నా అకౌంట్లోకి. నా అకౌంట్లో వచ్చింది. మీరు 1 crore ఇస్తా అన్నారని అవుతున్నాను. సరే ఇస్తా. ఓకే హే గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఇందాక వీడియో చూసినందుకు. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి. మీకు ఏమైనా నాతో మాట్లాడేది ఉంటే నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేయండి. లింక్స్ గివెన్ ఇన్ ద డిస్క్రిప్షన్.